ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట కీర్తనల గ్రంథం 37వ కీర్తన 34వ వచనం. ఆయన నిన్ను హెచ్చించును. ప్రియమైన వారలారా, ఈ రోజున మనకు అనుగ్రహించబడినటువంటి ఈ మాట సర్వసాధారణమైనటువంటి మాటగా మనకు అనిపించవచ్చు, కానీ ఇందులో దేవుని ఉన్నతమైనటువంటి శక్తి కలిగిన ఆశీర్వాదం దాగి ఉంది. ఆయన నిన్ను హెచ్చించును అంటే నీ జీవితాన్ని దేవుడే పైకి లేవనెత్తగలిగిన వాడు. నీ ఎదుగుదల దేవుని చేతిలో ఉంది అని అర్థమిస్తుంది. కొన్నిసార్లు మనం చాలా ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు అనిపించవచ్చు, కానీ ఫలితం కనబడదు. మనకు అర్హత ఉన్న అవకాశాలు రాకపోవచ్చు. ఎవరైనా మనల్ని అడ్డుకుంటున్నారేమో అని అనిపించవచ్చు. సమయం ఆలస్యమవుతున్నట్లుగా మనకు కనిపించవచ్చు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు చెప్తున్నాడు, నెమ్మది కలిగిన హృదయముతో దేవుని సమయం కొరకు ఎదురు చూడు. ఆయన నిన్ను బహుగా హెచ్చించబోతూ ఉన్నాడు. ఈ కీర్తనలు 37వ అధ్యాయములో దావీదు ఒక ముఖ్యమైన సత్యాన్ని చెప్తూ ఉన్నాడు. దుష్టులు అభివృద్ధి పొందుతున్నట్లు కనిపించవచ్చు, నీకు అన్యాయం జరుగుతున్నట్లుగానే అనిపించవచ్చు, కానీ యెహోవాను నమ్మిన వానికి దేవుడు తగిన సమయములో ఉన్నతమైనటువంటి సహాయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయన తగిన సమయమందు నీకు న్యాయం చేసి నిన్ను గౌరవప్రదమైనటువంటి స్థానములో హెచ్చిస్తాడు. దేవుని హెచ్చింపు మనుషుల ద్వారా కలిగేది కాదు. పరిస్థితులు వాటిని అడ్డుకోలేవు, శత్రువులు వాటిని ఆపలేరు అని మనం గ్రహించగలగాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోసేపు జీవితాన్ని మనం గమనించినట్లయితే, యోసేపు చిన్న వయసులోనే పెద్ద కలలు కనేవాడు, కానీ ఆయన జీవితం చాలా కష్టాలతో నిండి ఉంది. అన్నలు వదిలేశారు. పోతీఫరు భార్య తప్పుగా ఆరోపణలు ఆరోపించింది. చెరసాలకు వెళ్ళాడు. ఎవ్వరూ అతన్ని గౌరవించలేదు, అతన్ని గుర్తించలేదు. కానీ దేవుడు మాత్రం యోసేపును మరిచిపోలేదు. ఒకరోజు ఫరోకు కల వచ్చినప్పుడు యోసేపు గుర్తుకు వచ్చాడు. ఆ ఒక్కరోజు యోసేపు యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. చెరసాలలో ఉన్నవాడు రాజభవనములో 2వ స్థానములో నిలబడగలిగాడు. అది యోసేపు ప్రయత్నం కాదు, దేవుడు అనుగ్రహించిన హెచ్చింపు. దావీదు యొక్క జీవితాన్ని కూడా మనం గమనించగలిగితే, దావీదు గొర్రెల కాపరి మాత్రమే. తన ఇంట్లో కూడా తాను ఎన్నిక లేనివాడు. దైవజనుడైన సమూయేలు ప్రవక్త వచ్చినప్పుడు కూడా దావీదును పిలవలేదు. మనుషుల దృష్టిలో అతనికి విలువలేదు. కానీ దేవుడు దావీదును చూశాడు. దేవుడే దావీదును పైకెత్తి ఉన్నాడు. గొలియాతును జయించగలిగాడు. ఇజ్రాయేళ్లకు రాజుగా దేవుడే నిలబెట్టాడు. కొన్ని పర్యాయాలు మన జీవితం కూడా మనుషుల దృష్టికి ఎన్నిక లేని వారిగా కనబడవచ్చు, కానీ దేవుడు నిన్ను మొదటి స్థానంలో చూడాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని చూసుకుంటే కొన్నిసార్లు అనిపించవచ్చు, నన్నెవ్వరూ గుర్తించలేదు, నేను ఎంత ప్రయత్నించినా ఫలితం రావట్లేదు, అందరూ ముందుకు వెళ్తున్నారు, నేను మాత్రం అదే చోట ఉంటున్నాను. నీ జీవితంలో ఆశీర్వాదం నిమిత్తమై ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ జీవితాన్ని ఆయన చేతికి అప్పగించుకొని ఆయన సమయం కొరకు ఎదురు చూడు. నిశ్చయముగా ఆయన నిన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు. మనుషులందరూ కలిసి ఆపాలని ప్రయత్నం చేసినా నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు మనం ఆరాధన చేస్తున్న యేసయ్య మాత్రమే. దేవుడు ఒక వ్యక్తిని హెచ్చిస్తే లోకములో ఉన్న ఏ శక్తి కూడా దానిని ఆపలేదు. కాబట్టి ఓర్పుతో, విశ్వాసముతో దేవునిపై గురి నిలుపుదాం. దేవుడు మన జీవితంలో అద్భుతమైన పని చేయబోతూ ఉన్నాడు. ప్రార్థన. హెచ్చించువాడవైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీరు మమ్మల్ని హెచ్చిస్తారని మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి జీవితాల్లో ఎదురవుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను చూసి దిగులు చెందక మీ మీద ఆధారపడగలిగేటువంటి జీవితాన్ని మీరు అనుగ్రహించండి. తగిన సమయంలో మీరు మమ్మల్ని బహుగా హెచ్చించగలిగిన దేవుడు అని మేము విశ్వసించున్నట్లుగా మీ సహాయం ప్రతినిత్యం అనుగ్రహించండి. మా పితరులైనటువంటి యోసేపును, దావీదును హెచ్చించి ఉన్నతమైన స్థాయిలో నిలిపిన దేవుడు, మా జీవితాలు కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ ఉంటుండగా ఓ ఉన్నతమైనటువంటి ఘనత ప్రతి వారి జీవితాల్లో కలుగునట్లుగా మీ సహాయం అనుగ్రహించి సమృద్ధైన దీవెన దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
గాడ్ బ్లెస్ యూ. నీ స్థితి నీకు కొద్దిగా అనిపించిన దేవుడు నిన్ను బహుగా హెచ్చించునుగాక. ఈ సందేశము నీకు ఆశీర్వాదకరమని అనిపించినట్లయితే అనేకులకు షేర్ చేయండి. వారు కూడా వారి జీవితాల్లో దేవుని కృపకు అప్పగించుకొని ఒక ఉన్నతమైనటువంటి ఘనత పొందుదురుగాక.